ముఖ్యమంత్రిగా మళ్లీ నితీష్ కుమార్ కే పట్టం కట్టనున్నారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు నితీష్ కుమార్ ని ఏకగ్రీవంగా అంగీకరించింది. నెల 20న బీహార్లో కొత్త ప్రభుత్వం కొలువుదేరనుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జరిగిన సమావేశంలో బీహార్ మంత్రివర్గ ఫార్ములను ఖరారు చేసినట్లు సమాచారం. నితీష్ నే సీఎంగా కొనసాగించాలని ఆ భేటీలో నిర్ణయించారు. మంత్రివర్గంలో సింహభాగం పదవులు బీజేపీకి దక్కనున్నట్లు తెలుస్తుంది. 15-16 పదవులు కాషాయ పార్టీకి, 14 పదవులు జేడీయూకి, కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ పార్టీ ఎల్జేపీకి 3, మరో కేంద్ర మంత్రి జితిన్ రామ్ పార్టీకి హిందుస్థానీ ఆవామ్ మోర్చాకు 1, రాష్ట్రీయ లోక్ మోర్చాకు 1 చొప్పున ఇవ్వాలని నిర్ణయించారు. మరోవైపు బీజేపీ నుంచి ఒకరిని, లోక్ జనశక్తి పాస్వాన్ పార్టీ నుంచి ఒకరిని డిప్యూటీ ముఖ్యమంత్రులుగా నియమించే ఛాన్స్ ఉంది. లోక్ జనశక్తి నుంచి చిరాగ్ పాస్వాన్ డిప్యూటీ సీఎం అవుతారని స్పష్టమైంది. ఇక బీజేపీ నుంచి డిప్యూటీ సీఎం ఎవరో తేలాల్సి ఉంది. బీహార్ ముఖ్యమంత్రిగా మళ్లీ నితీష్ కుమార్ కే పట్టం కట్టనున్నారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు నితీష్ కుమార్ ను ఏకగ్రీవంగా అంగీకరించింది. ఈ నెల 20న బీహార్లో కొత్త ప్రభుత్వం కొలువుదేరనుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జరిగిన సమావేశంలో బీహార్ మంత్రివర్గ ఫార్ములను ఖరారు చేసినట్లు సమాచారం. కానీ నితీష్ నే సీఎంగా కొనసాగించాలని ఆ భేటీ నిర్ణయించింది. మంత్రివర్గంలో సింహభాగం పదవులు బీజేపీకే దక్కనున్నట్లు తెలుస్తుంది. 15-16 పదవులు కాషాయ పార్టీకి, 14 పదవులు జేడీయూకి, కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ పార్టీ ఎల్జేపీకి 3, మరో కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝూ పార్టీకి 1, రాష్ట్రీయ లోక్ మోర్చాకు 1 చొప్పున ఇవ్వాలని నిర్ణయించారు. మరోవైపు బీజేపీ నుంచి ఒకరిని, లోక్ జనశక్తి పాస్వాన్ పార్టీ నుంచి మరొకరిని డిప్యూటీ ముఖ్యమంత్రులుగా నియమించే అవకాశం ఉంది. ఇక లోక్ జనశక్తి నుంచి చిరాగ్ పాస్వానే డిప్యూటీ సీఎం అవుతారని స్పష్టమైంది. ఇక బీజేపీ నుంచి డిప్యూటీ సీఎం ఎవరో తేలాల్సి ఉంది. బీహార్ ముఖ్యమంత్రిగా మళ్లీ నితీష్ కుమార్ కే పట్టం కట్టనున్నారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు నితీష్ కుమార్ ని ఏకగ్రీవంగా అంగీకరించింది. ఈ నెల 20న బీహార్లో కొత్త ప్రభుత్వం కొలువుదేరనుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జరిగిన సమావేశంలో బీహార్ మంత్రివర్గ ఫార్ములను ఖరారు చేసినట్లు సమాచారం. నితీష్ నే సీఎంగా కొనసాగించాలని ఆ భేటీలో నిర్ణయించారు. మంత్రివర్గంలో సింహభాగం పదవులు బీజేపీకే దక్కనున్నట్లు తెలుస్తుంది. 15-16 పదవులు కాషాయ పార్టీకి, 14 పదవులు జేడీయూకి, కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ పార్టీకి 3, మరో కేంద్ర మంత్రి జితిన్ రామ్కు 1, రాష్ట్రీయ లోక్ మోర్చాకు 1 చొప్పున మంత్రి పదవులు ఇవ్వాలని నిర్ణయించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, బీహార్ లో కొత్త ముఖ్యమంత్రి కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. మరి ఇప్పటికే ఘన విజయం సాధించారు. దాదాపుగా ఎన్డీఏ 202 సీట్లతో ఎవరు ఊహించిన విధంగా ఇక్కడ విజయం సాధించడం జరిగింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు మించి ఇక్కడ ఫలితాలు ఏర్పడిన నేపథ్యంలో ఇక్కడ
కొత్త ప్రభుత్వం కూడా చాలా అంగరంగ వైభవంగా చాలా ఘనంగా ఏర్పాటు చేసేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే బీజేపీ పార్లమెంటరీ బోర్డు దీనికి సంబంధించిన ఫైనల్ డెసిషన్ తీసుకుంది. ఢిల్లీలోని బీజేపీ పార్లమెంట్ బోర్డు సమావేశమై ఇక బీహార్ కొత్త ముఖ్యమంత్రి ఎవరు అనే దాని మీద డిసిషన్ తీసుకున్నారు. అలాగే నితీష్ కుమార్ ని కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఇక్కడ జేడీయూ నుంచి. మరి అలాగే బీజేపీ నుంచి ఒక అభ్యర్థి డిప్యూటీ సీఎం గా, అలాగే రామ్ విలాస్ పాస్వాన్ కి సంబంధించినటువంటి పార్టీ నుంచి లోక్ జనశక్తి ఈ రామ్ విలాస్ పాస్వాన్ పార్టీ నుంచి ఒక వ్యక్తి డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మొత్తంగా టోటల్ గా కానీ సినారియో గాని మనం చూసుకున్నట్టుగైతే 20వ తేదీన ఇక్కడ ప్రభుత్వం కొలువు తీరబోతుంది. మరి 35 నుంచి 36 మంది కొత్త ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. వీళ్ళలో జేడీయూ బీజేపీ నుంచి 16 మంది మంత్రులు, జేడీయూ నుంచి 15 మంది మంత్రులు, లోక్ జనశక్తి రామ్ విలాస్ పార్టీ నుంచి 3 ఉంటారని చెప్పే సమాచారం అందుతుంది. హిందుస్థాన్ అవామీ మోర్చా నుంచి ఒకరు, అలాగే జితిన్ రామ్ మాంజీ ఈ నుంచి ఒకళ్ళు ఉంటారని చెప్పి తెలుస్తుంది. టోటల్ గా 36 మంది ప్రమాణ స్వీకారం చేస్తారు. మరి బీజేపీ బీహార్ ఎన్నికల ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో ఇప్పటికీ జితిన్ రామ్ మాంజీ కూడా చర్చలు జరిపారు. మరి దాదాపుగా ఇక్కడ పరిస్థితిగా చూసుకున్నట్టుగైతే మాత్రం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నటువంటి బీహార్ అసెంబ్లీలో 202 స్థానాలను కైవసం చేసుకుని క్లీన్ స్వీప్ దిశగా ఎన్డీఏ అడుగుపెట్టిన నేపథ్యంలో ఇక్కడ ప్రభుత్వం కూడా కొత్త ప్రభుత్వ ఏర్పాటు కూడా చాలా ఘనంగా జరగబోతుంది. అదే రకంగా ప్రజలు తమ మీద చాలా బాధ్యత ఉంచారు. వన్ సైడెడ్ గా ఇంత పెద్దటి విజయాన్ని ఇచ్చిన నేపథ్యంలో తాము కూడా ఆ మేరకు ప్రజలకి చేయాలి అని చెప్పేసి కూడా ఎన్డీఏ భావిస్తుంది. ఆ మేరకు చాలా ఆచితూచి అడుగు వేస్తున్నారు. కొత్త మంత్రులు ఏర్పాటు విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పార్టీ కోసం చేసిన వాళ్ళకే అవకాశం ఇస్తున్నారు. అలాగే ఇక్కడ పార్టీకి సంబంధించి కొంతమంది రెబల్స్ ఉన్నారు, వాళ్ళపై కూడా వెయిట్ వేయడం జరిగింది. ఇక చూసుకున్నట్టుగైతే మాత్రం 202 మందిలో దాదాపుగా 36 మంది మొత్తం ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు నితీష్ కుమార్ తో పాటు. 20వ తేదీన బీహార్ రాజధాని పాట్నాలో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగనున్నట్లు పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. రైట్, థ్యాంక్ యూ ఆర్కే.